One of my favorite proverbs is Proverbs 3. ఇందులో చాలా ఇన్సైట్. మళ్ళీ 5వ వచనం చదువుదామా? నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనుక నీ పూర్ణ హృదయముతో. అబాబాబా అంటే రేపు ఎలాగన్నప్పుడు నీ సుబుద్ధిని ఆధారం చేసుకుని, నీ సుబుద్ధిని, ద ఓన్ మైండ్, యువర్ ఓన్ హార్ట్, లీన్ నాట్ ఆన్ యువర్ ఓన్ అండర్స్టాండింగ్. ఇది ఎలా జరుగుతుంది? అది ఎలా జరుగుతుంది? వాడి దగ్గర డబ్బు తీసుకుని ఇక్కడ పెడదామా? వీళ్ళతో ఇలా మాట్లాడి వీళ్ళని ఇంత చేద్దామా? ఇది ఇక్కడ నుంచి అక్కడ తీసి, అక్కడ నుంచి ఇక్కడ తీసి, ఇది ఇక్కడ అక్కడ చేసి, ఆ గొడవని ఇక్కడ తెచ్చి, ఈ గొడవని అక్కడ తీసుకెళ్ళి, ఆ అప్పుని ఇక్కడ తుడిచి, ఈ గొంతను అక్కడ వేసి, ఆ గొంతను ఇక్కడ వేసి, ఇలా చేద్దామా? దేవుడు అంటున్నాడు, నీ సుబుద్ధి మీద ఆధారపడద్దయ్యా, నీ సుబుద్ధి మీద ఆధారపడద్దు. అక్కడ ఏమంటున్నాడంటే విశ్వాసము కావాలి, ఆధారపడక నీ పూర్ణ హృదయముతో. ఎట్లా అంట? నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. ట్రస్ట్ గాడ్. నీవు నమ్మకం ఉంచితే మాత్రమే, మీరు నమ్మకం ఉంచితే మాత్రమే ఆయన చేతులకు సమర్పించుకుంటారండి. ఈరోజు చాలామంది దేవుని చేతులకు సమర్పించుకుంటారని ఆశపడతారు, చెప్తారు, కానీ వారి జీవితాలు దేవుని చేతుల్లో ఉండవు. ఆ పూట ఆ